నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. చొరబాటుదారులకు జీఎంఎం మద్దతు, ప్రధాని నరేంద్ర మోడీ. బెజవాడ దుర్గమ్మకు బంగారు కిరీటం, 2.5 కోట్లతో చేయించిన భక్తుడు. నేను షాక్ అయ్యా, కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆర్జీవీ రియాక్షన్. 10 మంది నాయకులకు వైసీపీలో పలువురికి కీలక పదవులు. కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు, ఇండస్ట్రీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ రిక్వెస్ట్. జార్ఖండ్లో అధికారంలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు గుప్పించారు. జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం చొరబాటుదారులకు మద్దతిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఫలితంగా రాష్ట్రంలో హిందువులు, ఆదివాసీల జనాభా తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పరివర్తన్ యాత్ర ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రజల సంస్కృతి సంప్రదాయాలను జీఎంఎం ప్రమాదంలో పడేసిందన్నారు. చొరబాటుదారులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఇలాంటి శక్తులను తరిమి కొట్టడానికి సమయం ఆసన్నమైందని తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో తొలి రోజున అమ్మవారికి ఒక అజ్ఞాత భక్తుడు బంగారం, వజ్రాలతో తయారు చేసిన కిరీటాన్ని సమర్పించారు. 2.5 కోట్లతో ఖర్చుతో ఈ వజ్రాల కిరీటాన్ని తయారు చేయించినట్లు అధికారులు తెలిపారు. నేటి నుంచి అమ్మవారు ఈ కిరీటాన్ని ధరించే భక్తులకు దర్శనమిస్తున్నారు. ముంబైకి చెందినటువంటి సౌరభ్ గారు, ఆయన చాలా పెద్ద వ్యాపారవేత్త. ఆయన అమ్మవారికి మహాభక్తుడు. అండ్ ఆయన ఏం చేశారంటే అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి ఏం చేయిస్తామంటే అప్పుడు మేము మన ఖండవల్లి యూనివేషన్ రాజు గారు అమ్మవారికి ఏం చేస్తే చెప్తే చేయిస్తారని అంటే అప్పుడు మేము చెప్పామంటే అమ్మవారికి ఎప్పటి నుంచో వజ్రాలు కిరీటం అనుకుంటున్నాం. అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు ఆర్జీవీ స్పందించారు. మంత్రి కామెంట్లకి నేను షాక్ అయ్యాను. 4th గ్రేడ్ వెబ్సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కళ్ళతో చూసి తన చెవులతో విన్నట్లుగా కన్ఫర్మేషన్తో మీడియా ముందు చెప్పడం దారుణం. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో కలగజేసుకుని ఇకపై ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుతున్నాం అని ట్వీట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ బలోపేతంపై ఆ పార్టీ అధినేత జగన్ దృష్టి సారించారు. తాజాగా 10 మంది నాయకులకు పార్టీలో కీలక పదవులు ఇచ్చారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు రాష్ట్ర డాక్టర్స్ విభాగం అధ్యక్షుడిగా, డాక్టర్స్ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా గోసుల శివభారత్ రెడ్డిని, విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏ రవిచంద్రను నియమించారు. సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలకు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక విజ్ఞప్తి చేశారు. ఓ నటీమణిపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు విచారకరమని పేర్కొంటూ సదరు వ్యాఖ్యలను మంత్రి ఉపసంహరించుకున్నారని చెప్పారు. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో సినీ రంగానికి చెందిన వ్యక్తులను రాజకీయ వివాదాల్లోకి లాగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రకటించారు. పిసిసి అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్న మంత్రి గారు మాట్లాడిన విషయంలో ఒక సినీ ప్రముఖుల విషయంలో ప్రస్తావించడం, వారి మనసు గాయపడడం, ఇదంతా జరిగిన పినమట పార్టీ ఆదేశాల మేరకు మంత్రి గారు బేషరతుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది. ఏది ఏమైనప్పటికీ ఎవరి మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా, ఎవరు నొచ్చుకున్నా ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదనే ఉద్దేశంతో మంత్రి గారు బేషరతుగా ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నటువంటి సందర్భం. మంత్రి గారు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము. ఇంకా దీన్ని దూరం తీసుకెళ్తే ఇరువైపున మహిళలు కూడా నొచ్చుకొని బాధపడే అవకాశం ఉంది. కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలుకుదాము. భవిష్యత్తులో మా మంత్రులు గాని, కాంగ్రెస్ నాయకులు గాని, వివిధ పార్టీల ప్రతిపక్ష నాయకులు గాని ఎవరి మీద ఎవరు కూడా ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదని విన్నవిస్తా ఉన్నాను. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.